వెల్కమ్ టు మెగా9 టీవీ. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే సమయం ఆసన్నమైందా? చైనాను ఆర్థికంగా సైనికంగా చావుదెబ్బ కొట్టే ఒక బ్రహ్మాస్త్రాన్ని భారతదేశం సిద్ధం చేస్తుందా? అవునని అంటున్నాయి అంతర్జాతీయ రక్షణ వర్గాలు. భారతదేశ ప్రధాన భూభాగానికి వేల కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం అంచున ఉన్న గ్రేట్ నికోబార్ ద్వీపం ఇప్పుడు ఒక భారీ వ్యూహాత్మక డ్రామాకు కేంద్ర బిందువుగా మారింది. కేవలం 10,000 లోపు జనాభా ఉన్న ఈ చిన్న ద్వీపాన్ని ఏకంగా $11 బిలియన్ బడ్జెట్తో, అంటే మన కరెన్సీలో దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక మహానగరంగా, ఇంటర్నేషనల్ పోర్టుగా, అన్నిటికంటే ముఖ్యంగా ఒక బలమైన సైనిక స్థావరంగా మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ విషయం బయటకు రాగానే బీజింగ్లో వణుకు ఎందుకు మొదలైంది? అసలు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి? అలాగే ఈ ప్రాజెక్టు పర్యావరణవేత్తలు, గిరిజన సంఘాలు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో అత్యంత దక్షిణ ఉన్న ద్వీపమే ఈ గ్రేట్ నికోబార్. భౌగోళికంగా చూస్తే ఇది థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల తీరాలకు చాలా దగ్గరగా ఉంటుంది. 1984లో ఇందిరాగాంధీ తర్వాత మరే ఇతర భారత ప్రధాని కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు. అంతటి ఏకాంతంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ ద్వీపాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ హబ్గా మార్చే పనిలో పడింది కేంద్రం. ఈ భారీ ప్రాజెక్టులో ప్రధానంగా 4 విభాగాలు ఉన్నాయి. భారీ నౌకలు వచ్చి వెళ్లేలా ఒక అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు, పౌర విమానాలతో పాటు సైనిక ఫైటర్ జెట్స్, కార్గో విమానాలు దిగేలా ఒక భారీ ఇంటర్నేషనల్ డ్యూయల్ యూజ్ ఎయిర్పోర్టు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఒక భారీ పవర్ ప్లాంటు, ఏకంగా 3.5 లక్షల మంది నివసించేలా ఒక టౌన్షిప్ నిర్మాణం. ఈ 4ంటిని నిర్మించడం ద్వారా గ్రేట్ నికోబార్ను సింగపూర్కు ధీటుగా వాణిజ్యపరంగా డియాగో గార్సియా లాంటి భారీ మిలిటరీ బేస్గా మార్చాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం. మొదట్లో దీనిని కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమేని చెప్పిన కేంద్రం ఇప్పుడు దేశీయ జాతీయ భద్రత, రక్షణ వ్యూహాల్లో ఇది అత్యంత కీలకమని కుండ బద్దలు కొట్టింది. ఈ ప్రాజెక్టు చూసి చైనా ఎందుకు ఉలిక్కి పడుతుంది? దాని సమాధానమే మలక్కా జలసంధి. మలక్కా జలసంధి అంటే ఇండోనేషియా, మలేషియా మధ్య ఉండే ఒక ఇరుకైన సముద్ర మార్గం. చైనా ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రాణాధారం. చైనాకు మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే 80% ముడి చమురు, ప్రపంచ దేశాలతో అది చేసే 200 వాణిజ్యం మొత్తం ఈ మలక్కా జలసంధి గుండానే జరగాలి. ఈ మలక్కా జలసంధి ప్రవేశ ద్వారానికి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే మన గ్రేట్ నికోబార్ ద్వీపం ఉంటుంది. అంటే మన నికోబార్ ప్రాజెక్టు పూర్తయితే చైనా నౌకలు ఈ జలసంధిలోకి ఎంటర్ అవ్వాలన్నా, బయటకు రావాలన్నా మన అనుమతి లేదా కనీసం మన నిఘా కళ్ల ముందే జరగాలి. రక్షణ భాషలో చెప్పాలంటే గ్రేట్ నికోబార్ ఒక నిఘా కేంద్రం లాగా పనిచేస్తుంది. హిందూ మహాసముద్రంలోకి వచ్చే చైనా యుద్ధ నౌకలు, జలంతర్గాములను ఈ బేస్ ద్వారా ఇండియన్ నేవీ నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో చైనాతో ఏదైనా భారీ యుద్ధం వస్తే మలక్కా జలసంధిని బ్లాక్ చేసి చైనా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే అవకాశం భారత్కు దక్కుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ అంటే చైనాకు వణుకు. యుద్ధం వస్తే మలక్కా జలసంధిని మూసేస్తాం అన్న మాట వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా అది సాధ్యమేనా అంటే దీనిపై రక్షణ నిపుణులు ఒక వాస్తవాన్ని గుర్తు చేస్తున్నారు. మలక్కా జలసంధిని బ్లాక్ చేయడం అంటే కేవలం చైనా నౌకలనే కాదు, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల నౌకలను కూడా ఆపాల్సి వస్తుంది. పైగా ఇరాన్ చేతిలో ఉన్న హర్ముజ్ జలసంధి లాగా మలక్కా పూర్తిగా మన చేతిలో లేదు. అది ఇండోనేషియా పరిధిలోకి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళానికే ఒక జలసంధిని మూసివేయడం కష్టంగా మారిన ఈ రోజుల్లో భారత నౌకాదళం అంతటి విశాలమైన సముద్ర మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించడం అంత సులువు కాదు. కానీ బ్లాక్ చేయకపోయినా చైనా కదలికలపై డేగ కన్ను వేయడానికి, ఎప్పటికప్పుడు వాళ్ళ గుట్టు విప్పడానికి మాత్రం గ్రేట్ నికోబార్ ఒక అద్భుతమైన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ లాగా ఉపయోగపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్ట్ రక్షణ పరంగా ఎంత గొప్పదైనా దీని వెనుక ఒక భయంకరమైన డార్క్ సైడ్ కూడా ఉంది. అదే పర్యావరణ వినాశనం. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలు, గిరిజన హక్కుల కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఈ గ్రేట్ నికోబార్ అడవుల్లో శతాబ్దాలుగా బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా షోంపెన్ అనే ఆదిమ గిరిజన తెగ నివసిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న భూమిలో సగం వాటా వీరు నివసించే ప్రాంతమే. ఈ నిర్మాణాలు జరిగితే ఈ షోంపెన్ తెగ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని 39 మంది అంతర్జాతీయ నిపుణులు స్వయంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఇది వారి మరణ శాసనంతో సమానమని హెచ్చరించారు. అంతేకాదు స్థానిక నికోబారిస్ మత్స్యకారులు తమ ఆవాసాలను కోల్పోతారని కూడా చెప్పుకొచ్చింది.
మరోవైపు పార్లమెంట్లో కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారమే ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 9,64,000 భారీ వృక్షాలను నరికేయబోతున్నారు. పచ్చటి అడవి కాంక్రీట్ అడవిగా మారబోతుంది. దీనికి తోడు భౌగోళికంగా ఈ ప్రాంతం భూకంప జోన్ 5లో ఉంది. 2004 సునామీకి ఈ ద్వీపపు దక్షిణ విభాగం ఏకంగా 4.25 మీటర్ల మేర సముద్రంలో మునిగిపోయింది. అలాంటి ప్రమాదకరమైన భూకంప జోన్లో భారీ విమానాశ్రయం, పోర్టులు కట్టడం భవిష్యత్తులో పెను విషాదానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఇక్కడికి వెళ్లిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అభివృద్ధి ముసుగులో వినాశనం జరుగుతుందని, గిరిజన వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముందు వ్యాపారం అని చెప్పి ఇప్పుడు నిరసనలు అణిచివేయడానికి జాతీయ భద్రత అనే బోర్డు తగిలించారని పరిశోధకులు మండిపడుతున్నారు. ఇది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు కథ. ఒకవైపు చైనా లాంటి బలమైన శత్రువును సముద్రంలో ఎదుర్కోవాలంటే భారతదేశానికి ఇలాంటి మిలిటరీ, వాణిజ్య బేస్ అత్యవసరం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దేశ భద్రత పేరుతో లక్షలాది చెట్లను నరికివేసి అరుదైన గిరిజన తెగలను అంతం చేయడం ఎంతవరకు సమంజసం? జాతీయ భద్రతకు పర్యావరణానికి మధ్య బ్యాలెన్స్ చేయడం ఎలా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు.